వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు శనార్థిలో వచ్చిన నేటి మాట, ఒకటి అద్భుతమైన నేటి మాట రాసిండు పెద్దపల్లి రాజన్న. ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ముందుగానైతే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వారైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ బాగా వచ్చింది, ఆ వీడియోలు చేయడం లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాని వెనుక ఒక కథ ఉంది, నేను మీకు తర్వాత చెప్తా. కానీ మన నేటి మాటనైతే ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓ మనిషి, నువ్వు రోజు అన్నం తినేటప్పుడు పిడికెడు ముద్ద తక్కువ తిను. నువ్వు మిగిల్చిన పిడికెడు అన్నానికి ఏ కుక్కకో పిల్లికో ఆఖరికి పక్షులకు వేసినా పర్వాలేదు. నువ్వు కడుపు నిండా తింటే నీ నెత్తి నిద్రపోతుంది. అదే నోయి నీ మెదడు ముద్దుబారుతుంది, నీ ఆలోచన సరళి తగ్గుతుంది. ఈ భూమి మీద పట్టెడు అన్నం దొరక్క ఎంతోమంది పస్తులతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. పొట్ట తిప్పల కోసమే మనిషి జర్రిపోతుల ఆట ఆడుతుండు. ఆకాశాన్ని తాకే అంతస్తులు, ఖరీదైన కార్లు, ఇవే నీ ప్రపంచమని మురిసిపోతున్నవేమో. నువ్వు సంపాదించిన సొమ్ముతో ఒక్కరోజైనా అభాగ్యులకు, అనాథలకు బుక్కెడు బువ్వ పెట్టు. సాటి మనుషులకు ఆకలి బాధ తెలిసిన కొల్లూరి కుటుంబం తెల్లాపూర్లో బువ్వబండి పేరుతో ప్రాతినిధ్యం ఎంతోమందికి ఒక్కపూట ఆకలిని తీరుస్తున్నారు. అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని అనాథలకు, అభాగ్యులకు నీ వంతు సహాయం చేయబోయి మనీ ఉన్న మనిషి అంటే డబ్బులున్న మనిషికి పెద్దపల్లి రాజన్న ఏం చెప్పుకొస్తుందంటే, నిజంగా మనం కడుపు నిండా తినే బాధలో ఒక ముద్ద తక్కువ తిన్నా పర్లేదు, కానీ ఆ ముద్దను పక్షులకో లేకపోతే కుక్కకో దేనికో ఇవ్వమంటుండు. అంటే ఒక పిడికేడు బువ్వ కోసం చాలామంది అనాథలు, అభాగ్యులై తిరుగుతూ ఉన్నారు. వాళ్ళను కూడా ఆదుకోండి. మీకు వీలైనంత సహాయం, కనీసం ఒక ముద్ద పెట్టే ప్రయత్నం చేయండి. తెల్లాపూర్లో కొల్లూరు కుటుంబం అని ఒక పూట బువ్వబండి పేరుతో ఒక పూట అన్నం పెడుతురట. చాలా గ్రేటు. వాళ్ళు చాలామంది అనాథ పిల్లలను ఆదుకుంటున్నారు. అలాగే ఏ రాజకీయ పదవి లేకుండా చాలామంది నిరుపేదలకు సహాయం అందిస్తున్నారు. వాళ్ళను ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటి మాట రాసిండు. నిజంగా ధనవంతులు ఎవరైతే ఉంటారో డబ్బు ఉండేంత కాదు, ఉండేంత ఉంచుకొని నిజంగా ఎంతోమంది పేదలకు సహాయం చేయాలి. కనీసం నిరుపేదలకు ఎవరైతే ఉంటారో, నిరుపేదలు అన్నం కూడా లేని పొట్ట తిప్పల కోసం కోటి విద్యలు అన్నట్టు, అన్నం కూడా లేని పొట్ట కోసం కోటి విద్యలు పడుతున్న వారికి దయచేసి వాళ్ళకు సహాయం చేయండి. వీలైతే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.